శ్రీరామ కోటి రాసేటప్పుడు అందరూ చేసే తప్పు ఇది. ఏంటంటే శ్రీరామ రాసేటప్పుడు ఎలా రాయాలి ఈ వీడియోలో నేర్చుకుందాం. తెలుసా, శ్రీరామ అని మొదలు పెట్టినప్పుడు శ్రీకి శ్రీరామ, రాకి శ్రీరామ, మాకి శ్రీరామ అంటే ఒకసారి శ్రీరామ రాస్తే 3 సార్లు పలకాలన్నమాట. అలా పలుకుతూ శ్రీరామ శ్రీరామ అని రాయాలి. మనం మాత్రం తగ్గించుకునే రవర్ 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 రాసేస్తాం. దేవాలయాల్లో ఈ రామకోట రాసే పుస్తకాలు పెడుతూ ఉంటారు కదా, అప్పుడు చూస్తూ ఉంటే అనిపిస్తాయి ఎంత స్పీడ్ గా రాసేసి అన్న నేను 4 గళ్ళు రాసేసాం, పుణ్యం ఏమో మా అకౌంట్ లో పడిపోయిందని చెప్పి రాసి అక్కడ పెట్టేసి వెళ్ళిపోతారు. అది కాదు, శ్రీరామ అని మన రామకోట రాయాల్సిన పద్ధతి చాలా నెమ్మదిగా, అందంగా, పొందిగ్గా అక్షరాలకి మనం శ్రీరామ అంటూ చదువుకుంటూ రాస్తూ ఉండాలి. ఇలా రాయాల.